Hello students, welcome to online class subject object oriented programming through Java. Now coming to today's concept, control statements. The control statements are used to control the flow of execution of the program. By using these statements, you can alter the sequential flow of execution of the program. In Java, there are various control statements. Number 1, decision making statements, looping statements and branching statements. Okay, let me explain all these statements while typing. Now coming to definition చూడండి, control statements. Okay, so control statements. Control statements are the statements which alter the flow of execution and provides better control to the programmer on flow of execution. Control statements are the statements. These statements are always alter the sequential flow of execution. చూడండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ ప్రోగ్రామ్లో ఉండే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సమ్టైమ్స్ మీరు ఏదైనా కొన్ని స్టేట్మెంట్స్ ఒక కండిషన్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే ఆ స్టేట్మెంట్స్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అటువంటి సందర్భాల్లో యు మస్ట్ ఆల్టర్ ద సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఆ సీక్వెన్షియల్ ఫ్లోని మీరు కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడానికి మీకు ఏవి ఉపయోగపడతాయి అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయి. బై యూజింగ్ దీస్ statements you can alter the sequential flow of the program. Okay, in Java there are various control statements. Okay, సో ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్ని చదువుకున్నారండి. ఇవేమి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఓకే, జావా ఆల్సో ఫాలోస్ ద సేమ్ సింటాక్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ వన్, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఓకే, నౌ కమింగ్ టు లూపింగ్ స్టేట్మెంట్స్. ఎన్ని రకాలండి? 3 టైప్స్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, కమింగ్ టు థర్డ్ వన్, branch statements. Number 1, first చూడండి, ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో ఎన్ని రకాలైన కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయంట? ఎన్ని రకాలు ఉన్నాయి కంట్రోల్ స్టేట్మెంట్స్? 3 టైప్స్. నెంబర్ 1 డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వచ్చి బ్రాంచ్ స్టేట్మెంట్స్. నౌ కమింగ్ టు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. These statements are used to execute statement or statements. These statements and decision making statements are used to execute a statement or statements by evaluating some condition. That is, these are used to execute one or more statements by testing some condition. ఓకే, అంటే ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకుని ఇవి ఏం చేస్తాయంటే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం చేస్తాయండి. అంటే ఒక టెస్ట్ కండిషన్ని చెక్ చేసుకోవడం ద్వారా ఇవి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం చేస్తాయి. ఓకే, దీస్ స్టేట్మెంట్స్
just wait. These statements are also called selection statements. So ఈ statements నే selection statements అంటాం. So decision making statements ఏం చేస్తాయండి? These statements are used to execute a statement or statements by evaluating some condition. అంటే ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఉపయోగించి నువ్వు ఏదైనా ఒక కండిషన్ని చెక్ చేస్తాం. అంటే ఒక కండిషన్ని మనం టెస్ట్ చేయడం ద్వారా, అంటే ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ జరగాలి. ఓకే, ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి ఆ స్టేట్మెంట్స్ జరగకూడదు. సమ్ టైమ్స్ మీరు ఒక కండిషన్ రాస్తున్నారు, రాసిన కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ జరగాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే వేరే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ జరగాలి. సో అటువంటి సందర్భాల్లో మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయండి. సో ఈ స్టేట్మెంట్స్ నే మనం ఏమంటే కేస్తామంటే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని కూడా కేస్తాం. ఓకే, సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ by testing some condition. If the given test condition is true, it executes some statements. If it is false, it can execute another statements. Okay, so decision making statements ఏమున్నాయండి? ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ ఇఫ్. సో ఏమున్నాయంటే చూడండి, సింపుల్ ఇఫ్. నెక్స్ట్ కమింగ్ టు ఇఫ్ ఎల్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చి, సో ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. సో 4 రకాలు ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ ఇఫ్, రెండోది వచ్చి ఇఫ్ ఎల్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చి నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్. నౌ కమింగ్ టు ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎల్స్ ఇఫ్ లేడర్. Okay, there are 4 types of statements. There are 4 types of decision making statements. Number 1, simple if. Coming to if else. Next one, nested if. తర్వాత వచ్చి else if ladder. Now let me explain the first one, simple if statement. Okay, simple if statement. This construct may execute or may not execute statement or statements that depends upon some condition. Okay, first of all, the conditional expression is evaluated. If it is true, then statements are executed. Otherwise not executed. Okay, చూడండి, ఈ సింపుల్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మే ఎగ్జిక్యూట్ ఆర్ మే నాట్ ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్స్. అంటే ఈ సింపుల్ స్టేట్మెంట్స్ కొన్ని స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు లేదా ఎగ్జిక్యూట్ చేయకపోవచ్చు. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఒక కండిషన్ మీద బేస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కండిషనల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కండిషనల్ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయినట్లయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. అదర్వైజ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. కమింగ్ టు ద సింటాక్స్. నౌ సింటాక్స్ చూడండి, సింటాక్స్. ఓకే, సింటాక్స్ చూసినట్లయితే ఇఫ్ లోపల కండిషన్ చెప్పండి, కండిషన్. నౌ కండిషన్ చెప్పారు కదండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 1. ఓకే, దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్. చూడండి, ఇఫ్ ఇన్ బ్రాకెట్స్ లో ఏం రాశారండి? కండిషన్ స్పెసిఫై చేశాను. ఇక్కడ నేను రాసిన కండిషన్ 1 కనుక ట్రూ అయినట్లయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయ్యి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్తుంది. ఒకవేళ నేను రాసిన కండిషన్ 1 కనుక ఫాల్స్ అయినట్లయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుందంటే కంట్రోల్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, హియర్ the condition 1 is evaluated. If it is true,
if it is true, then statement 1 is executed and control goes to statement X. Okay, if it is false, if the condition 1 is false, then control directly goes to statement X. Okay, so చూడండి ఇక్కడ నేను రాసింది ఒకసారి చూడండి. హియర్ కండిషన్ 1 ఈజ్ ఎవాల్యుయేటెడ్ అంటే కండిషన్ 1 ని ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయినట్లయితే దెన్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ కంట్రోల్ గోస్ టు స్టేట్మెంట్ X. If the condition 1 is false, then the control directly goes to statement X. అంటే కండిషన్ 1 కనుక ఫాల్స్ అయినట్లయితే స్టేట్మెంట్ 1 ని ఎగ్జిక్యూట్ చేయకుండా కంట్రోల్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ X కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కమింగ్ టు ఫ్లో చార్ట్ చూడండి. సో కండిషన్ ఫస్ట్, సో కండిషన్ కాబట్టి మనం డైమండ్ వేసాం. కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ కంట్రోల్ గోస్ టు స్టేట్మెంట్ X. ఇఫ్ ఒకవేళ మీరు రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదండి, కంట్రోల్ అనేది డైరెక్ట్ గా స్టేట్మెంట్ X కి వెళ్ళిపోతుంది. 1 ట్రూ అయితే, మీరు రాసిన కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత స్టేట్మెంట్ X కి వెళ్తుంది. ఒకవేళ మీరు రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే కంట్రోల్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ X కి వెళ్ళిపోతుంది. ఓకే, నౌ సింటాక్స్ 2, వన్ మోర్ సింటాక్స్ ఉంది దీనికి. సో సింటాక్స్ 2 చూడండి. Coming to syntax 2. Okay, so syntax ఏంటంటే if condition 1. Okay, నేను if కింద అంటే if కింద కనుక ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్ కనుక రాయాలనుకుంటే, if you want to write more than one statement, ఓకే, అంటే మీరు కండిషన్ 1 కనుక ట్రూ అయినట్లయితే ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ కనుక మీరు ఎగ్జిక్యూట్ చేయించాల్సి వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్స్ అన్ని ఖచ్చితంగా కర్లీ బ్రేస్ లో ఉంచాలండి. కర్లీ బ్రేస్ లో ఉంచాలి. స్టేట్మెంట్ 1 కమా స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1 కమా స్టేట్మెంట్ 2 కమా స్టేట్మెంట్ 3 and so on. ఓకే, అండ్ సో ఆన్. నౌ ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ కనుక మీరు ఎగ్జిక్యూట్ చేయించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా మీరు విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంచాలండి. దేని మధ్యలో ఉంచాలండి? విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఈ స్టేట్మెంట్స్ ని మనం ఏమంటాం అంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, చూడండి రెండు సింటాక్స్ ఉన్నాయండి ఇక్కడ. ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 1 అంటే ఈ స్టేట్మెంట్ కింద ఓన్లీ 1 స్టేట్మెంట్ మాత్రమే రాసాం. ఓన్లీ ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు యూ నో నీడ్ టు పుట్ బ్రేసెస్. మీరు బ్రేసెస్ పెట్టవలసిన అవసరం లేదండి. ఒకవేళ కండిషన్ 1 కింద అంటే ఈ స్టేట్మెంట్ కింద ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఆ స్టేట్మెంట్స్ ని మీరు ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంచాలి. సో ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ అంటే ఇక్కడ రాసిన కండిషన్ 1 కనుక ట్రూ అయినట్లయితే నాకు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్ X కి వెళ్ళడం జరుగుతుందండి. ఒకవేళ మీరు రాసిన ఈ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయింది అనుకోండి, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వో, కంట్రోల్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ X కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నౌ ఎడిట్ ప్లస్ ఓపెన్ చేయండి. ఎడిట్ ప్లస్. ఓకే, కమింగ్ టు example on simple if. So example on simple if. So import java.util.scanner. సో నేను స్కానర్ క్లాస్ ఇన్పుట్ తీసుకున్నానండి. సో నేను ఈ ప్రోగ్రాంలో ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నానండి. ఏ క్లాస్ అండి? స్కానర్ క్లాస్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో చెప్పాను.
నౌ కమింగ్ టు చూడండి. ఓకే, నౌ కమింగ్ టు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. జస్ట్ వేరియబుల్ పేరు వచ్చి ఇంట్ మార్క్స్. ఓకే, ఇంట్ మార్క్స్. నౌ కమింగ్ టు ఇంట్ మార్క్స్ అని రాశాను కదండి. నౌ system.out.println just wait. ఫస్ట్ మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామండి. స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. సో ఆల్రెడీ మీకు చెప్పింది ఇవన్నీ కూడా. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలంటే న్యూ ఆపరేటర్ వాడాలి. నౌ ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాని పేరు మార్క్స్. నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నౌ కమింగ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. system.out.println ఎంటర్ మార్క్స్. సో మార్క్స్ ఎంటర్ చెయ్యి. సో మార్క్స్ ఎంటర్ చేయమన్నానండి. సో మార్క్స్ ఎంటర్ చేయమన్నాను కాబట్టి నేను మార్క్స్ని రీడ్ చేయాలి. సో మార్క్స్ అనేది ఏ వేరియబుల్ అండి? ఇంటీజర్ వేరియబుల్. సో ఇంటీజర్ వేరియబుల్ రీడ్ చేయాలంటే మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేయాలి. కాబట్టి s.nextInt అని కాల్ చేయండి. సో s.nextInt అని కాల్ చేసిన వెంటనే మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుందండి. మీరు ఎంటర్ చేసిన నెంబర్ వచ్చి ఇందులో పడుతుందంటే మార్క్స్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. కమింగ్ టు కండిషన్ రాస్తున్నాం చూడండి. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. సో మార్క్స్ కనుక 35 లేదా అంతకన్నా ఎక్కువ అయినట్లయితే నేను ఏం రాస్తున్నానంటే system.out.println result equal to pass. Okay, now coming to one more statement, system.out.println end of the program. Now coming to చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడం అయింది కదండి, మనం సేవ్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. జస్ట్ సేవ్ ఇట్. నౌ డి డ్రైవ్లో ఓకే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డి డ్రైవ్లో జస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానండి. కమింగ్ టు దీన్ని సేవ్ చేయండి. సో ఏం సేవ్ చేయాలంటే prg1.java. నౌ కమింగ్ టు చూడండి ఒకసారి కంపైల్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం రాశాను, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. cmd cd/d drive. సో కమింగ్ టు కంపైల్ చేయండి. javac prg1.java. ఓకే, నా ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో ఎగ్జిక్యూట్ చేయాలి కదండి. సో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఎలా చేయాలండి? ఎగ్జిక్యూట్ జావా స్పేస్ క్లాస్ పేరు. సో క్లాస్ పేరు ఏం పెట్టానండి? టెస్ట్. సో జావా స్పేస్ టెస్ట్ అన్నానండి. నా ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వడం మిగిలినది. ఓకే, నేను ఇక్కడ ఒక్కో స్టేట్మెంట్ ఏం చేసాను చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి కామెంట్ అండి. సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేస్తున్నాను. నౌ కమింగ్ టు మెయిన్ మెథడ్కి వచ్చేటప్పటికి నా క్లాస్ పేరు టెస్ట్ అని పెట్టానండి. నౌ మెయిన్ మెథడ్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశానండి. ఆ వేరియబుల్ పేరు ఏంటి? మార్క్స్. ఓకే, నేను ఇప్పుడు మార్క్స్ని కీబోర్డ్ రీడ్ చేయాలి. సో కీబోర్డ్ రీడ్ చేయాలి కాబట్టి నాకు స్కానర్ క్లాస్ అవసరం. నా ప్రోగ్రామ్లో స్కానర్ క్లాస్ వాడుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాశాను. తర్వాత మీరు ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే క్రియేట్స్ scanner class object. సో scanner class object క్రియేట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్. ఓకే, scanner class object ని క్రియేట్ చేస్తుంది. నౌ కమింగ్ టు system.out.println enter మార్క్స్ ఎంటర్ చేయమని అడిగానండి. సో మార్క్స్ ఎంటర్ చేయమని అడిగాను కదండి. సో మార్క్స్ ని నేను కీబోర్డ్ రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలి కాబట్టి ఏం రాసిన స్టెప్ మార్క్స్ ఈక్వల్ టు s.nextInt అన్నాను. మార్క్స్ ఈక్వల్ టు s.nextInt అన్నాను. ఎప్పుడైతే s.nextInt అన్నానో మీకు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదండి. ఓకే, సో కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. మీరు ఎంటర్ చేసిన మార్క్స్ వచ్చి ఎందులోకి వెళ్తాయంటే మార్క్స్ ఎంత ఎంటర్ చేశాను నేను ఎంటర్ చేశాను 75 ఎంటర్ చేశాను. నౌ 75 వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే మార్క్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, మార్క్స్
మార్క్స్ లో స్టోర్ అవుతుంది. నౌ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అంటే 75 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. సో 75 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కాబట్టి 75 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ ఏమైందండి? ఓకే చూడండి ఇక్కడ. సో మార్క్స్ వచ్చి 75 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకే కండిషన్ వచ్చి ఏమైందండి? కండిషన్ ట్రూ. దెన్ మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అని వస్తుందండి. చూడండి ఎంటర్ మార్క్స్ 75 ఎంటర్ చేశాను. సో నేను రాసిన కండిషన్ ఏంటి? ట్రూ కాబట్టి వెంటనే ఈ ఇఫ్ కింద ఉండే స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం రాసిందండి? రిజల్ట్ ఈక్వల్ టు పాస్. కాబట్టి రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అని ప్రింట్ అవుతుంది. రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అని ప్రింట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కంట్రోల్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వెళ్తుందండి. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఫస్ట్ మార్క్స్ ఎంటర్ చేసాం 75, రిజల్ట్ ఈక్వల్ టు పాస్. సో రిజల్ట్ ఈక్వల్ టు పాస్ ఎందుకు వచ్చిందండి? నేను రాసిన కండిషన్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. సో 75 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ కింద ఉండే మీరు రాసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ మీకు అవుట్పుట్ ఏం వచ్చిందంటే రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అని వచ్చింది. దెన్ కంట్రోల్ ఆటోమేటిక్లీ గోస్ టు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో రిజల్ట్ ఈక్వల్ టు పాస్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు రెండు కూడా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండి. చిన్న చిన్న కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ సీలో నేర్చుకున్నారు. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ అగైన్ జావా స్పేస్ టెస్ట్. సో జావా స్పేస్ టెస్ట్ అని ఇచ్చానండి. ఈసారి మార్క్స్ వచ్చి నేను ఓన్లీ 30 ఇచ్చానండి. సో మార్క్స్ 30 ఇచ్చినప్పుడు నేను రాసిన కండిషన్ ఏమవుతుందండి? కండిషన్ ఏమవుతుంది? ఓకే కండిషన్ చూడండి. సో నేను మార్క్స్ ఎంత ఇచ్చానండి? ఓకే సో మార్క్స్ ఈక్వల్ టు 30. సో మార్క్స్ ఈక్వల్ టు 30. దాని కండిషన్ ఏమైందండి? దాని కండిషన్ ఈక్వల్ టు ఫాల్స్. సో కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో మీకు ఈఫ్ స్టేట్మెంట్ కింద ఉండే స్టేట్మెంట్ జరగదండి. సో జరగదు కాబట్టి కంట్రోల్ ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. అంటే లైన్ నెంబర్ 14కి వెళ్ళిపోతుందండి. మీరు లైన్ నెంబర్ 12లో ఈ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ మార్క్స్ 30 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ వచ్చి ఫాల్స్ కాబట్టి మీకు ఈ ఇఫ్ స్టేట్మెంట్ కింద ఉండే స్టేట్మెంట్ జరగదు. కంట్రోల్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే 14 స్టేట్మెంట్కి వెళ్ళిపోతే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి మీకు అర్థం అవుతుంది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బికాస్ రాసిన కండిషన్ వచ్చి ఫాల్స్. ఓకే నౌ కమింగ్ టు ఇదే ప్రోగ్రామ్ని మీరు వేరే స్టైల్లో కూడా రాయొచ్చండి. సో ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి. సో ఈ ప్రోగ్రామ్ని నేను మాడిఫై చేస్తున్నాను. ఓకే జస్ట్ ఈ ప్రోగ్రామ్ని నేను మాడిఫై చేస్తున్నాను చూడండి. సో ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి. ఒక బూలియన్ వేరియబుల్ తీసుకున్నానండి. సో బూలియన్ వేరియబుల్లో ఎప్పుడు కూడా ఏం ఉంచగలమండి? ఏదైతే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంచగలం. నేను బూలియన్ వేరియబుల్కి పేరు ఏం పెట్టానంటే బి అని పెట్టానండి. నేను ఏం రాస్తానంటే ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, కండిషనల్ ఎక్స్ప్రెషన్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకే సో ఇది ఏ ఎక్స్ప్రెషన్ అండి? మీరు రాసింది ఏ ఎక్స్ప్రెషన్? ఓకే ఇట్స్ ఎ రిలేషనల్ ఎక్స్ప్రెషన్. సో హియర్ the right hand side expression is relational expression. So a expression ante relational expression andi. Relational expression it always gives the result either true or false. సో రైట్ హ్యాండ్ సైడ్ నేను రాసిన ఎక్స్ప్రెషన్ వచ్చి రిలేషనల్ ఎక్స్ప్రెషన్. సో రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా మీకు రిజల్ట్ ఏం ఇస్తుందంట? ఏదైతే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుందండి. ఓకే చూడండి ఈ ప్రోగ్రామ్ నేను కొంచెం మాడిఫై చేస్తాను. సో మాడిఫై చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ చెప్తాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్ చేసింది కదండి. చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో కంపైల్ చేద్దాం ఫస్ట్. జావాc స్పేస్ prg1.java. నౌ
నా ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ టెస్ట్. ఓకే, నా చూడండి జావా స్పేస్ టెస్ట్ అన్నానండి. సో జావా స్పేస్ టెస్ట్ అన్న వెంటనే మిమ్మల్ని ఏం అడుగుతుందండి, మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మార్క్స్ రీడ్ చేయాలి కాబట్టి మార్క్స్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నాం. అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇంట్ మెథడ్ ని కాల్ చేసాం. సో ఇక్కడ కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుందండి, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ కర్సర్ బ్లింక్ అవుతుంది కదండి. సో నేను ఎంత చేస్తున్నానంటే మార్క్స్ వాల్యూ 45 ఇచ్చానండి. నౌ మై మార్క్స్ ఈక్వల్ టు 45. ఓకే, నౌ చూడండి కమింగ్ టు 11th స్టేట్మెంట్ చూడండి. 11th స్టేట్మెంట్ లో ఏముందండి, బూలియన్ b ఈక్వల్ టు మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. సో రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అండి. ఇట్స్ ఏ రిలేషనల్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మార్క్స్ ఎంత అండి, హియర్ మార్క్స్ ఎంత చేస్తున్నాను, మార్క్స్ ఈక్వల్ టు 45. ఈసారి నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మార్క్స్ వాల్యూ ఎంత పెట్టానండి, 45 పెట్టానండి. సో 45 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకే, సో కండిషన్ ఏమైందండి, కండిషన్ వచ్చి ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ అయింది కదండి. అంటే మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అంటే మీరు రాసిన రిలేషనల్ ఎక్స్ప్రెషన్ మీకు రిజల్ట్ ఏమి ఇచ్చిందంటే ట్రూ ఇచ్చిందండి. ఓకే, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏమైందంటే ట్రూ. సో ట్రూ అయింది కదండి. కాబట్టి బిలోకి మీకు ఏమవుతుందంటే దెన్ b ఈక్వల్ టు ట్రూ. సో బూలియన్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఏం హోల్డ్ చేయగలమండి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ని హోల్డ్ చేయగలం. ఇక్కడ చెప్పే పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఎక్స్ప్రెషన్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఆల్వేస్ గివ్స్ ద రిజల్ట్ either true or false. సో మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అన్నాం. సో 45 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కాబట్టి ఏమైంది, ఎక్స్ప్రెషన్ రిజల్ట్ ట్రూ అయింది. సో రైట్ హ్యాండ్ సైడ్ ట్రూ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా b లోకి ఏం వెళ్తుందంటే ట్రూ వెళ్తుందండి. నౌ ఇఫ్ ఆఫ్ b అన్నాం. ఇఫ్ ఆఫ్ b అంటే ఇఫ్ ఆఫ్ ట్రూ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే ఓకే హియర్ if of b means if of true. ఓకే, చూడండి చెప్పే పాయింట్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. if of b అని రాసాం కదండి. if of b అంటే ఏంటంట, if of b అంటే ఏంటి, if of true అని మీనింగ్. b వాల్యూ ఏంటి, ట్రూ. కాబట్టి if of true అంటే కండిషన్ ట్రూ అని మనం చెప్తున్నాం. సో కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ ఏమొస్తుందండి, పాస్ అని వస్తుందండి. system.out.println result equal to pass అంటే ఆటోమేటిక్ గా మీకు if of b అన్నాం కాబట్టి if of true. if of true అంటే కండిషన్ ట్రూ అయిందండి. సో కండిషన్ ట్రూ కాబట్టి మీకు ఏం వస్తుందంటే అవుట్పుట్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్. రిజల్ట్ ఈక్వల్ టు పాస్ ప్రింట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుందండి. రిజల్ట్ ఈక్వల్ టు పాస్ ప్రింట్ అయిన తర్వాత ఇట్ ప్రింట్స్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఇలా కూడా రాయొచ్చండి. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇఫ్ ఆఫ్ b అని కూడా రాయొచ్చు. మీరు రాసిన b పెట్టి మీరు రాసిన మార్క్స్ బట్టి మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐ విల్ ఎగ్జిక్యూట్, జస్ట్ వెయిట్. నౌ కమింగ్ టు ఎగ్జిక్యూట్ చేద్దాం ఇంకొకసారి. జావా స్పేస్ టెస్ట్. సో జావా స్పేస్ టెస్ట్ అన్నాను. ఇట్ విల్ ఆస్క్ ద మార్క్స్. సో మార్క్స్ వచ్చి నేను 32 ఇచ్చానండి. సో మార్క్స్ 32 కదండి. హియర్ నౌ ఈసారి మార్క్స్ ఎంత అయిందండి, 32. సో మార్క్స్ వచ్చి 32 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 45. 32 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. రిజల్ట్ వచ్చి ఏంటండి, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. దెన్ బిలోకి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఫాల్స్. ఓకే, సో బిలోకి ఏమవుతుందండి, ఫాల్స్ వచ్చినాయండి. నౌ ఓకే, నౌ చూడండి ఇప్పుడు ఇఫ్ ఆఫ్ ఫాల్స్. ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏమవుతుందండి, అంటే కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఏమైందండి, ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇఫ్ కింద ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకు ఏమవుతుందంటే అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుందండి. ఓకే, సో 32 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ ఫాల్స్. ఇఫ్ ఆఫ్ b అంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ఫాల్స్ కదండి. సో ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అని అంటే మీకు అవుట్పుట్ ఏమవుతుందంట, అవుట్పుట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది సింపుల్ ఇఫ్ మీద ఎగ్జాంపుల్ అండి. చిన్న నోట్ రాస్తాను గమనించండి. నోట్
Okay, the condition written in braces of the condition written in braces of if statement must be boolean value, must evaluate boolean value. అంటే ఇఫ్ లోపల మీరు ఏం రాస్తారండి, ఇఫ్ లోపల సమ్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నారు కదా, సమ్ ఎక్స్ప్రెషన్, ద ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ మీకు ఏమి ఇవ్వాలంటే రిజల్ట్ బూలియన్ వాల్యూ రిజల్ట్గా ఇవ్వాలండి. దట్ ఈస్ either true or false. ఓకే, సో ఇక్కడ చిన్న నోట్ రాశాను మీరు గమనించండి. సో నోట్ ఏంటంట, ద కండిషన్ రిటన్ ఇన్ బ్రేసెస్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ లోపల మీరు రాసే కండిషన్ ఉంది కదండి, ఆ కండిషన్ ఎప్పుడు కూడా ఏమి ఎవాల్యుయేట్ చేయాలంట, బూలియన్ వాల్యూని ఎవాల్యుయేట్ చేయాలండి. అంటే దాని రిజల్ట్ ఎప్పుడు కూడా మీకు ఫైనల్గా ఏమవ్వాలి అంటే బూలియన్ వాల్యూ అవ్వాలి. ఏమవ్వాలి, బూలియన్ వాల్యూ. సో బూలియన్ వాల్యూ మాత్రమే అవ్వాలి. మీరు బూలియన్ వాల్యూ కాకుండా వేరే వాల్యూ కనుక ఇచ్చినట్లయితే కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి. ఓకే, సో గమనించండి జాగ్రత్తగాని. చిన్న చిన్న ఎగ్జాంపుల్ రాస్తాం చూడండి. let us declare one variable int x equal to 199. ఓకే, జస్ట్ ఒక స్టేట్మెంట్ రాస్తాం చూడండి. ఇఫ్ x ఈజ్ ఓకే, ఇఫ్ ఆఫ్ x అని రాశానండి, ఇఫ్ ఆఫ్ x. సో ఇఫ్ ఆఫ్ x అని రాశాను, రాసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ హాయ్ అని రాశానండి. ఓకే, జస్ట్ హాయ్ అని రాశాను. ఇప్పుడు నేను పైన చెప్పిన నోడ్ ప్రకారం ఇంట్ x ఈక్వల్ టు 199 అని తీసుకున్నాం. ఇఫ్ ఆఫ్ x అంటే ఇఫ్ ఆఫ్ 199 అంటే విత్ ఇన్ బ్రేసెస్ లో ఉండే x ఏంటంటే ఇంటీజర్. హియర్ x ఈజ్ ఇంటీజర్. సో గమనించండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. హియర్ x ఈజ్ ఇంటీజర్. నేను ఏం చెప్పానండి, దెన్ దిస్ ప్రోగ్రామ్ గివ్స్ కంపైలేషన్ ఎర్రర్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఏమి ఇస్తుందంటే కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుందండి. ఎందుకు, ఇఫ్ ఆఫ్ x అని రాశాను, బట్ వాట్ ఈజ్ x, x ఈజ్ ఇంటీజర్. ఓకే, సో ఎప్పుడు కూడా ఇఫ్ లోపల రాసే స్టేట్మెంట్, ఇఫ్ లోపల రాసే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా ఏమవ్వాలండి, బూలియన్ వాల్యూ అవ్వాలి. ఆ ఎక్స్ప్రెషన్ మీరు ఎవాల్యుయేట్ చేస్తే బూలియన్ వాల్యూ అవ్వాలి. కానీ ఇక్కడ x ఏమైందండి, x ఏమైంది, ఇంటీజర్. దెన్ సో జావా కంపైలర్ మీకు ఆటోమేటిక్గా ఏమేస్తుందంటే కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుందండి. సో ఇన్కంపాటబుల్ టైప్స్ అనే ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. చూడండి, జావా సి స్పేస్ ఓకే prg1.java. ఓకే, జస్ట్ సో మనం ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజెస్ అన్ని సేవ్ చేయాలి, దెన్ ఎగ్జిక్యూట్. జావా స్పేస్ జావా సి స్పేస్ prg1.java. ఓకే, చూడండి ఎర్రర్ వచ్చిందండి. ఏమొచ్చిందండి, ఇన్కంపాటబుల్ టైప్స్, ఇంట్ కాంట్ బి కన్వర్టెడ్ టు బూలియన్. ఓకే, ఇఫ్ లోపల రాసే ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ ఏమవ్వాలంట, బూలియన్ వాల్యూ అవ్వాలి. సో బూలియన్ కాకుండా మీరు వేరేది ఇచ్చినట్లయితే, అదర్వైజ్ ఏ డేటా టైప్ ఇచ్చినా బూలియన్ కాకుండా మీకు ఖచ్చితంగా కంపైలేషన్ ఎర్రర్ రావడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కీప్ ఇట్ ఇన్ మైండ్. The next decision making statement is if else statement. This statement is an extension of simple if. In this else optional else block followed by if. This statement
statement is used to perform a task that depends upon some condition. That depends upon some condition. Here, task means execution of statement or statements. Okay, now చూడండి, ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సింపుల్ ఇఫ్ నేర్చుకున్నారు. సింపుల్ ఇఫ్లో మీకు స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ కమింగ్ టు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి నా సిచ్యువేషన్ ఏంటంటే నేను రాసిన కండిషన్ కనుక ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలండి. అలా కాకుండా నేను రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే అనదర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అటువంటి సందర్భాల్లో మనం ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్ ను ఉపయోగిస్తాం. దిస్ కన్స్ట్రక్ట్ ఈజ్ యూజ్డ్ టు execute the statements, execute some set of statements when the condition is true and execute another set of statements when the given condition is false. అంటే మనం రాసిన కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇట్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ అనదర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అటువంటి సందర్భాల్లో మీరు ఉపయోగించవలసింది ఏంటంటే ఇఫ్ ఎల్స్. ఓకే, నౌ చూడండి, మనం సింటాక్స్ రాద్దాం. కమింగ్ టు సింటాక్స్. ఓకే, సో సింటాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ సింటాక్స్ లో ఇఫ్ ఆఫ్ కండిషన్, ఈ కండిషన్ రాసిన కండిషన్ కనుక ట్రూ అనుకోండి, మీకు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలా ఉంటుంది సింటాక్స్. ఇఫ్ ఆఫ్ కండిషన్, ఇక్కడ రాసిన కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే మీకు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఆ మూడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ మూడింటిని ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం లేదా ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. If the given condition is true, then statements of if block are getting executed and control goes to statement X. If the given condition is false, then the statements of else block are getting executed and control goes to statement X. చూడండి, ఇక్కడ రాసిన కండిషన్ ట్రూ అయితే మీకు ఇఫ్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయండి? కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్ ని ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, ఈ మూడు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ ఎక్స్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడ రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే అప్పుడు మీకు ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ మీకు స్టేట్మెంట్ ఎక్స్ వెళ్ళిపోతుంది. నో ఇవి ఈ స్టేట్మెంట్ 1, 2, 3 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే గివెన్ కండిషన్ ఈస్ ట్రూ. కాబట్టి ఈ మూడింటిని మనం ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, బట్ కమింగ్ టు కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయినప్పుడు మీకు ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఫాల్స్ అయినప్పుడు ఈ మూడు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కదండి, కాబట్టి వీటిని ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, దెన్ if block statements are getting executed and control goes to statement X. If given condition is false, then statements of else block are getting executed and control goes to statement X. Now చూడండి, ఇక్కడ ఫ్లో చార్ట్ ఉందండి. టెస్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుందండి. కండిషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత if the given condition is true, then ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. గివెన్ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యి కంట్రోల్ ఆటోమేటిక్గా స్టేట్మెంట్ ఎక్స్ వెళ్ళిపోతుందండి. ఒకవేళ మీరు స్పెసిఫై చేసిన కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కంట్రోల్ మీకు స్టేట్మెంట్ ఎక్స్ వెళ్ళిపోతుందండి. ఓకే, నో చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను. If the given condition is true, then statements of if block are getting executed and control goes to statement X. Okay, if the given condition is false,
is false. Then false block statements. Then false block అనొచ్చు లేదా else block. Then else block statements. Else block statements. Okay, or else block అనొచ్చు లేదా false block కూడా అనొచ్చు. Or false block statements. Statements are getting executed and control goes to statement X. ఓకే, నో చూడండి ఇక్కడ చెప్పిన పాయింట్ చూడండి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతే కంట్రోల్ వచ్చి మీకు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్తుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ దెన్ కంట్రోల్ గోస్ టు స్టేట్మెంట్ ఎక్స్. ఇఫ్ ది గివెన్ కండిషన్ ఇస్ ఫాల్స్ దెన్ false block statements are executed or else block statements are executed and control goes to statement X. Okay, now మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాద్దామండి. కమింగ్ టు ఎడిట్ ప్లస్ ఓపెన్ చేయండి. ఓకే, నౌ ఫైల్ మెను న్యూ జావా మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఆన్ if else statement. ఓకే, జస్ట్ ఇప్పుడు చూడండి నేను క్లాస్ పేరు రాస్తున్నానండి. క్లాస్ పేరు వచ్చి test3 అని పెట్టాను. నౌ ఇంపోర్ట్ java.util.scanr. స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేశానండి. నేను ఇన్పుట్ తీసుకోవాలి. దెన్ చూడండి స్టేట్మెంట్స్ రాస్తున్నాను. scanner class object create చేస్తున్నాను. scanner s equal to new scanner of system.in. ఓకే, నౌ కమింగ్ టు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. వేరియబుల్ పేరు వచ్చి మార్క్స్. ఓకే, మార్క్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశానండి. నౌ system.out.println ఎంటర్ మార్క్స్. సో మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతున్నానండి. ఇప్పుడు నేను మార్క్స్ని కీబోర్డ్ రీడ్ చేయాలి కాబట్టి మార్క్స్ ఈక్వల్ టు ఓకే. సో మార్క్స్ అనేది ఇంటీజర్ వేరియబుల్. సో ఇంటీజర్ని మనం రీడ్ చేయాలంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేయాలండి. కాబట్టి మార్క్స్ ఈక్వల్ టు s.next int అని కాల్ చేయండి. మార్క్స్ ఈక్వల్ టు s.next int అని కాల్ చేయండి. నాకు కాల్ చేసిన తర్వాత మీకు మార్క్స్ రీడ్ చేసాం. నాకు చూడండి ఇఫ్ ఏం రాస్తున్నాను చూడండి. ఇఫ్ మార్క్స్ greater than or equal to 35. మార్క్స్ కనుక greater than or equal to 35 అయినట్లయితే system.out.println result equal to pass. Okay, so result equal to pass. Else system.out.println result equal to fail. ఓకే, నౌ చూడండి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద ఎగ్జాంపుల్. ఫస్ట్ నేను స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు లైన్ నెంబర్ 8లో నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, మార్క్స్ అనే వేరియబుల్ని. మార్క్స్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేశాను. సో రీడ్ చేయాలి కాబట్టి ఇంటీజర్ వేరియబుల్ అండి మార్క్స్ అనేది ఇంటీజర్. సో ఇంటీజర్ అని కీబోర్డ్ రీడ్ చేయాలంటే మీరు స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేయాలి. సో నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేశారు. నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ నెంబర్ అయితే ప్రెస్ చేశారో ప్రెస్ చేసిన నెంబర్ వచ్చి మార్క్స్లోకి వస్తుందండి. ఇక్కడ నేను ఏం రాసిన కండిషన్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. మీరు ఎంటర్ చేసిన మార్క్స్ కనుక 35 కన్నా ఎక్కువైనట్లయితే ఓకే, గివెన్ కండిషన్ ట్రూ అయితే మీకు రిజల్ట్ ఏమొస్తుందండి, పాస్ అని వస్తుందండి. ఓకే, ఒకవేళ ఈ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అనే కండిషన్ కనుక ఫెయిల్ అయినట్లయితే system.out.println రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. నౌ ఫైనల్గా నేను ఏం రాస్తున్నానంటే వన్ మోర్ స్టేట్మెంట్ రాస్తున్నానండి. system.out.println ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. నౌ ఫస్ట్ సేవ్ చేయండి ప్రోగ్రామ్ని. సో సేవ్ చేద్దాం. ఓకే, సో డి డ్రైవ్ మీద క్లిక్ చేయండి. కంట్రోల్ స్టేట్మెంట్స్. సో PRG
2.java అని సేవ్ చేయండి. ఓకే, నౌ ఎగ్జిక్యూట్. కంపైల్ చేద్దాం. d drive cd control statements. Compile javac space prg2.java. javac space prg2.java. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయిందండి. కంపైల్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, let us execute. java space సో క్లాస్ పేరు ఇవ్వాలండి. క్లాస్ పేరు ఏంటండి? test3. సో ఎప్పుడైతే జావా స్పేస్ test3 అని రాసానో మిమ్మల్ని ఏం అడుగుతుందండి? ఓకే, సో లైన్ నెంబర్ 9లో system.out.println ఎంటర్ మార్క్స్. సో మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో కర్సర్ బ్లింక్ అవుతుంది కదండి. మీరు ఎంటర్ చేసిన మార్క్స్ వచ్చి ఎందులోకి వెళ్తాయంటే, మీరు ఎంటర్ చేసిన నెంబర్ వచ్చి ఎందులోకి వెళ్తారంటే మార్క్స్లోకి వెళ్తారండి. సో నేను ఎంత ఎంటర్ చేసానంటే మార్క్స్ వచ్చి, ఓకే, సో మార్క్స్ వచ్చి నేను ఎంత ఎంటర్ చేసానండి? 89 ఎంటర్ చేశాను. మార్క్స్ ఈక్వల్ టు 89. నౌ కమింగ్ టు లైన్ నెంబర్ 11 చూడండి. 11 ఏముందండి? మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ ఏంటి? 89 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. 89 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మీకు ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఈ కండిషన్ ట్రూ అయితే మీకు ఇఫ్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ అంటే ఏ స్టేట్మెంట్ అంటే రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. system.out.println రిజల్ట్ ఈక్వల్ టు పాస్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లైన్ నెంబర్ 12 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ డైరెక్ట్ గా లైన్ నెంబర్ 15 దగ్గరికి వచ్చేస్తుందండి. అంటే రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నౌ ఎందుకు అయిందంటే ఇలాగా? మీరు రాసిన కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ అయింది? ఇఫ్ బ్లాక్ ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఓకే, కంట్రోల్ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే లైన్ నెంబర్ 15కి వెళ్ళిపోయింది. లైన్ నెంబర్ 15లో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వచ్చిందండి. నౌ కమింగ్ టు ఐ విల్ ఎగ్జిక్యూట్ అగైన్ జావా స్పేస్ test3. ఓకే, సో జావా స్పేస్ test3 అని ఇచ్చారండి. ఎప్పుడైతే జావా స్పేస్ test3 అని ఇచ్చామో ఎంటర్ మార్క్స్ అడుగుతుందండి. సో ఎంటర్ మార్క్స్ అడుగుతుంది కదండి. ఎప్పుడైతే మార్క్స్ ఎంత ఎంటర్ చేస్తారంటే, ఈసారి నేను మార్క్స్ వచ్చి 32 ఎంటర్ చేశానండి. మార్క్స్ వచ్చి 32. సో కండిషన్ ఏమైందండి? ఓకే, చూడండి. సో మార్క్స్ ఎంతండి? మార్క్స్ వాల్యూ 32 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ వచ్చి ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి మీకు ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ ఆఫ్ ఎల్స్ బ్లాక్. సో ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ ఏంటండి? లైన్ నెంబర్ 14 రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్ అని వస్తుందండి. ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. చూడండి మీకు అవుట్పుట్ వస్తుంది. ನಾವು కంపైల్ చేసాం కదా. ఎంటర్ మార్క్స్ 32 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కండిషన్ ఏమంటే కండిషన్ ఏంటి? ఫాల్స్ కాబట్టి మీకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ ఏముందండి? రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. సో రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని వస్తుందండి. రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నౌ కమింగ్ టు ఈ విధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. వన్ మోర్ ప్రోగ్రామ్. ఫైల్ వెళ్ళి జస్ట్ సేవ్ యాస్ క్లిక్ చేయండి. సో వేరే ఒక ప్రోగ్రామ్ రాద్దాం. prg3.java. ఓకే, prg3.java. నౌ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో సేమ్ ప్రోగ్రామ్ అంటే నేను ఒక నెంబర్ని డిక్లేర్ చేశానండి. ఓకే, సరే లెట్ us say int n. ఇది కూడా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద ఎగ్జాంపులే. సో ఫస్ట్ నేను స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నానండి. నా క్లాస్ పేరు కూడా చేంజ్ చేస్తున్నానండి. సో క్లాస్ పేరు ఏం పెడదామంటే ఓకే test4 అని పెడదాం. నౌ కమింగ్ టు స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఆ వేరియబుల్ పేరు ఏంటి? int n. ఓకే, నౌ చూడండి. system.out.println ఎంటర్ n వాల్యూ. సో n వాల్యూని ఎంటర్ చేయమన్నాను. ఎంటర్ n వాల్యూ టు చెక్ ఈవెన్ ఆర్ నాట్. ఎంటర్ n వాల్యూ టు చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. అంటే మీరు ఒక నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన నెంబర్ ఈవెనా లేదా ఆడ్ నెంబర్ చెప్పాలి.
ఓకే, సో ఫస్ట్ నెంబర్ కీబోర్డ్ రీడ్ చేయాలి కదండి, కాబట్టి n ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్, s డాట్ నెక్స్ట్ ఇంట్. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇంట్ మెథడ్ కాల్ చేయడం ద్వారా మనం n రీడ్ చేయగలిగాం. నౌ కమింగ్ టు చూడండి, ఇఫ్ n mod 2, చూడండి ఏదైనా ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్తుంటే 2తో కనుక డివైడ్ చేసినట్లయితే మనకి రిమైండర్ వచ్చి 0 రావాలండి. కాబట్టి నేను ఏం రాశానంటే ఇఫ్ n mod 2 is exactly equal to 0 is exactly equal to 0, system dot out dot println given number is even, given number is even, else. సో ఇది కాలేదనుకోండి system dot out dot println given number is odd. Okay, odd number. So finally one more statement, same statement and system dot out dot println end of program. Okay, just now చూడండి ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, javac space prg3.java. ఓకే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయిందండి. మనం ఫస్ట్ కంపైల్ చేసాం, కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ java space test4, java space test4. చూడండి ఎంటర్ n వాల్యూ అడుగుతుందండి టు చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. సో n వాల్యూ ఎంత ఇచ్చానండి, నేను 15 ఇచ్చానండి. n వాల్యూ ఎంత ఇచ్చాను, 15. n వాల్యూ 15 ఇచ్చాను కదండి. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ రాస్తాను. ఓకే, ఇఫ్ n ఈక్వల్ టు 15, n equal to 15, then n mod 2, if 15 mod 2 is exactly equal to 0. Okay, so 15 mod 2 entante 15 mod 2 value enta 15 mod 2 equal to 1, then given condition is false. Okay, n mod 2 అండి, n వాల్యూ ఎంత అంట 15, అంటే if 15 mod 2 is exactly equal to 0, but 15 mod 2 ఎంత అండి 1. సో 15 mod 2 1 కాబట్టి 1 is exactly equal to 0 నా, 1 is exactly equal to 0, కండిషన్ వచ్చి false. సో false కాబట్టి then else block statement are executed, else block statement statements వచ్చి ఎగ్జిక్యూట్ అవుతాయండి, else block statements. సో else block లో ఏముందంటే given number is odd. సో given number is odd అని ప్రింట్ అవుతుందండి. చూడండి given number is odd. ఓకే, దాని తర్వాత end of the program. Now coming to next example, one more execution, java space test4. ఓకే, ఎంటర్ n వాల్యూ ఎంత ఎంటర్ చేశానండి, n వాల్యూ 18 ఎంటర్ చేశానండి, 32. సో n వాల్యూ ఎప్పుడైతే 32 ఇచ్చానో 32 mod 2 ఎంతండి, 32 mod 2 ఎంత 0. సో 0 is exactly equal to 0. నా చూడండి ఇక్కడ నేను one more explanation రాస్తాను. హియర్ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి n equal to 32. Okay, 32 mod 2 equal to 0, then 0 is exactly equal to 0. సో కండిషన్ వచ్చి కండిషన్ ఏమందండి ట్రూ కాబట్టి then statements of a block అండి, if block are executed and control goes to line number ఎంతండి 17. ఓకే, నో చూడండి 32 mod 2 అండి, 32 mod 2 ఎంతండి 32 mod 2
is exactly equal to 0. So 32 mark to 0 అయింది కదండి. సో 0 is exactly equal to 0. దాని కండిషన్ వచ్చి ట్రూ. ట్రూ కాబట్టి if బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్ అంటే given number is even number end of the program. ఓకే, ఈ విధంగా మీకు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి.